మన ఆలోచన విధానాన్ని బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతాం. విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ అది మహావృక్షమై మన వంశాన్ని కూడా నాశనం చెయ్యగలదు. సీతాన్వేషణలో సముద్రం దాటాల్సిన అవసరం వచ్చింది. జాంబవంతుడు హనుమంతుడి అసలు శక్తిని ఆయనకు తెలియబరుస్తాడు. హనుమ తన విశ్వరూపం చూపి రామకార్యం సఫలం చేశాడు. ప్రతిభ ఒక వంతు ఉంటే కృషి 3 వంతులు ఉన్నప్పుడే లోపల దాగున్న ప్రత్యేకతలు వెలుగు చూస్తాయి. స్వీయ సామర్థ్యం గురించి మనకు తెలియకపోతే వెనుకబడిపోతాం. అన్నీ ఉన్న అశక్తులుగా జీవిత కాలమంతా మిగిలిపోతాం. కాబట్టి నీలో ఉండే శక్తి సామర్థ్యాలను తెలుసుకునే తెలివితేటలు కూడా నీలో ఉండాలి. అందరూ అందరికీ ఒకేలా అర్థమవ్వరు. ఆలోచన విధానాలు ఎలా ఉంటే అలా అర్థమవుతారు. ఎవరైనా నిన్నెంత అవమానించినా సరే అధైర్యపడకూడదు.